ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతున్నాం. అక్టోబర్ 14వ తేదీ మంగళవారం తులరాశి వారి జీవితంలోకి ఒక డేంజర్ వ్యక్తి రాబోతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇంతకీ అక్టోబర్ 14 మంగళవారం తులరాశిలో జన్మించిన జాతకుల లైఫ్లోకి ఏ డేంజరస్ వ్యక్తి రాబోతున్నారు? అతని నుంచి ఎలా తప్పించుకోవాలి? ఏ విధంగా జాగ్రత్త పడాలి? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ప్రస్తుతం మనం గోచరపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో చంద్రదేవుడు నీడగ్రహమైనటువంటి రాహువు సొంత నక్షత్రమైన స్వాతిలో సంచారం చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రభావం 5 రాశుల పైన పడుతుంది. వాటిల్లో ఒకటి ఈ తులారాశి. అవునండి. దాంతో తులారాశి వారికి ఈ సమయం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పనుల్లో సక్సెస్‌ని సాధిస్తారు. మీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఆసక్తిని చూపుతారు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలొస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. ఆర్థిక లాభాలు కూడా వస్తాయి. మీరు అనుకున్న విధంగా డబ్బు అనేది చేతికి అంది వస్తుంది. ఇప్పటివరకు మీరు ఎన్నో బాధలు పడుతూ ఉండొచ్చండి. ఎన్నో రకాలుగా సమస్యలను ఫేస్ చేసి ఉండొచ్చు. ఆర్థికంగా కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేని పరిస్థితులు కూడా ఉండి ఉండొచ్చు. ఇప్పటికి కూడా చాలా మందికి సరైన టైంలో ఫుడ్ తీసుకోక అనారోగ్య సమస్యలు కూడా తెచ్చిపెట్టి ఉండొచ్చు. కానీ అటువంటి సమస్యల నుంచి మీరు బయటపడబోతున్నారు. మీరు అనుకున్న విధంగా డబ్బు అనేది చేతికి అంది వస్తుందండి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో సంతోషం అనేది నెలకొంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదండి. ఇక ఆర్థికంగా కూడా మీకు వృద్ధి అనేది ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు మీకు ఓపెన్ అవుతాయి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇకపోతే కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఇక ఈ తులారాశి వారికి ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు వేతనం అనేది పెరగడంతో పాటుగా ప్రమోషన్ కూడా లభిస్తుంది. అన్ని రకాలుగా శుభ ఫలితాలే కలుగుతాయి. అకస్మాత్తుగా ధనలాభం అనేది ఉంటుంది. వాటిని మీరు జాగ్రత్తగా వచ్చిన డబ్బుని మీరు జాగ్రత్తగా పొదుపు చేసుకోవాల్సిన బాధ్యత మీ పైనే ఉంటుంది. ఇక సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. జీవితంలో అనేక రంగాల్లో మీకు అనుకూలంగా పనులు జరుగుతూ ఉంటాయి. డబ్బు సంపదనకు అనేక మార్గాలను చంద్రుడు చూపిస్తాడు. ఇకపోతే సంపాదనకు వీరికి అంటే ఎవరైతే తులారాశి వారు ఉంటారో వీరికి అనేక మార్గాలను చంద్రుడు చూపించడం వల్ల అంటే డబ్బు సంపాదనకు సంబంధించి వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలండి. చంద్రుడు మీకు మార్గాలు చూపించినప్పుడు ఆ దారిలో మీరు వెళ్ళగలిగే విధంగా ఉండాలి. వాటిని మీరు సద్వినియోగం చేసుకొని జీవితంలో పైకి రావాల్సిన బాధ్యత మీ పైనే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే తులారాశి వారు ఈ సమయంలో మీరు కొన్ని రకాలైనటువంటి మార్పులను చూస్తారు. అవునండి. ఈ సమయంలో మీకు డబ్బుకు సంబంధించి మార్పులొస్తాయి. ఈ సమయంలో తులారాశి వారు ఈ రాశిలో జన్మించిన జాతకులు మీకు మరింత కలిసి రావాలి అని అనుకున్నప్పుడు, మీ నమ్మకాన్ని మీరు ఏ విధంగా కష్టపడుతున్నారో ఆ కష్టాన్ని నమ్ముకోండి. మీరేవైతే ప్రయత్నాలు చేస్తున్నారో దాన్నే నమ్మండి. అంతేగాని ఎదుటివారు చెప్పారు, పక్కవారు చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారు వేటిల్ని గుడ్డిగా నమ్మొద్దండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు మరింత రెట్టింపైతాయి. ఇక కుటుంబంలో విభేదాలు ఉంటే ఒకవేళ మళ్ళీ మీ కుటుంబ సభ్యులను మీరు కలుస్తారండి. మీకున్న కష్టాలను చంద్రుడు తొలగింపజేస్తాడు. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. మీ జీవితం కొత్త మార్గంలో పయనిస్తుంది. ఒక రకంగా డబ్బులకసలు మీకు లోటు లేకుండా ఉంటుంది ఇక నుంచి కూడానండి. మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. చేసే పనుల విజయం అనేది సాధిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయండి. ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చండి. ఇప్పటివరకు ఇన్ని కష్టాలు పడ్డాం కదా! ఎన్నో రకాలుగా కష్టాలు పడ్డాము. అదేవిధంగా కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నాము. ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాము. ఆర్థికంగా ఎలా ఎదగాలో అన్ని రకాల ప్రయత్నాలు చేశాము. ఏది కుదరలా సెట్ కాలా అని అనుకోవచ్చు. కానీ ఇప్పటివరకు ఇది పడ్డటువంటి కష్టం ఒక ఎత్తైతే, ఉన్నట్టుండి ఏ విధంగా మీకు ఆర్థికంగా కలిసి వస్తుందని మీరు అనుకుని ఉండొచ్చు. కానీ మీకు ఆ దేవుడు ఏ విధంగా ఏ వేలో వెళ్తే మీకు డబ్బు సంపాదనకు వీలుంటుంది అనేది ఈ సమయంలో మీకు అవకాశాలు రాబోతూ ఉన్నాయి. అవునండి. ఏదైనా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా మీకు అవకాశాలన్నీ మీ ముందుకు రాబోతున్నాయి. వాటిని మీరు గుర్తించాల్సిన సమయం వచ్చిందండి. మీరు వాటిల్ని ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులొస్తాయి. అంతేగాని వెంటనే ఏవో మార్పులొచ్చేస్తాయని కాదు. పోను పోను మీరు వాటిని సద్వినియోగం చేసుకున్న దాన్ని బట్టి మీ జీవితంలో మార్పులొస్తాయండి. ఇక
కొత్త వ్యక్తులతో పరిచయాలు మీకు కాస్త ఈ సమయంలో కలిసి రావు కాబట్టి దూరంగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయండి. మీకు ముందున్నటువంటి నష్టాల నుంచి మెల్లిమెల్లిగా బయటపడి లాభాల దిశగా అడుగులు వేస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయమండి. ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఆరోగ్య సమస్యలు ఎవరికైతే ఉంటారో వారు అనారోగ్య సమస్యల నుంచి కాస్త బయటపడతారు. ఆర్థిక లాభాలు కూడా వస్తాయి. మీరు అనుకున్న విధంగా డబ్బు అనేది చేతికి అంది వస్తుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మీ యొక్క భాగస్వామితో మరింత దగ్గరవుతారు. ఇకపోతే వీరికి అందరికన్నా ఎక్కువ శక్తి, ఎక్కువ పవర్ అనేది ఉంటుందండి. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కటి సాధించాలని తపన వల్ల ఖచ్చితంగా సక్సెస్ దిశగా అడుగులు వేస్తారు. ఇక అలాగే కష్టపడడం అనే దాన్ని మీరు ఇష్టంగా భావిస్తారనమాట. జీవితం అనే విషయంలో క్రమశిక్షణ కలిగి ఉంటారు. పనుల్లో ఆచరణాత్మక విధానాన్ని అనుసరిస్తారు. అనుకున్న పనిని చేయాలని పరితపిస్తుంటారు. మానసికంగా ఒత్తిడనేది ఎదురవుతున్నా కూడా దాన్ని తట్టుకొని నిలబెడతారు. ఇకపోతే ఎంత ఒత్తిడి ఉన్నా అనుకున్నది పూర్తి చేస్తారు. చిన్న చిన్న విషయాలకు కుంగిపోకుండా ధైర్యం చెప్పుకుంటారు, తులరాస్తారు. ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీరు వ్యాపారంలో మంచి ఫలితాలు చూడాలన్నప్పుడు మీ కష్టాలు మీరు నమ్ముకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ జీవితంలో మార్పులొస్తాయండి. ఇకపోతే తులారాశిలో జన్మించిన జాతకుల జీవితంలో ఈ యొక్క అక్టోబర్ 14వ తేదీ మంగళవారం మీ జీవితంలోకి ఒక వ్యక్తి, ఒక డేంజరస్ వ్యక్తి రాబోతున్నారు. అతని నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అయితే ఇందుకు ఆ వ్యక్తి ఎవరు అంటే, మీకు ఎక్కడైతే మీరు జాబ్ చేస్తున్నారో, ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో, ఎక్కడైతే వృత్తిలో ఉన్నారో, లేదు ఏ రంగంలో ఉన్నా సరే, మీకు దగ్గరలోనే ఒక వ్యక్తి మీకు పరిచయం అవుతారు. ఆ డేంజరస్ వ్యక్తి మీకు పరిచయం అవుతారండి. అనుకోండి లేదంటే ట్రావెల్ చేసేటప్పుడు కావచ్చు, మీ ఇంటి చుట్టుప్రక్కల మీకు రెంట్‌కి పక్కనే మీ దగ్గరలోనే మీకు రెంట్‌కి రావచ్చు. ఇలా ఏదైనా సరే, ఆ డేంజర్ వ్యక్తి మీకు ఫస్ట్‌లో తెలీదండి. మెల్లిమెల్లిగా మీరు అతనితో ఫ్రెండ్‌షిప్ చేయడం వల్ల ఆ స్నేహంలో మీకు తెలీదు. అతను ఒక దెబ్బ కొట్టినప్పుడు మాత్రం అప్పుడే మీకు తెలుసు. ఒక దొంగ దెబ్బ కొట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా జరగకుండా ఉండాలంటే మేము ముందుగానే చెప్తున్నాం కాబట్టి, ఆ డేంజరస్ ఎవరైనా కొత్త వ్యక్తులు పరిచయం అయితే అతనితో మీరు అసలు స్నేహం చేయొద్దండి. ఆ డేంజరస్ వ్యక్తిని దూరం పెట్టండి. అతని జోలికి మీరు వెళ్ళొద్దు. అతని స్నేహం చేయొద్దు. చేశారంటే రాబోయే రోజుల్లో ఆర్థికంగా నష్టపోతారు. మిమ్మల్ని అన్ని విధాలా ఆ వ్యక్తి ఉంచేస్తారండి. డబ్బుకు లోటు లేకుండా ఉన్నటువంటి మీకు ఇతరుల నుంచి డబ్బులు తీసుకునే స్థాయికి వెళ్తారు. అవసరమా చెప్పండి? ఇప్పుడే చాలా కష్టాలు ఎదుర్కొంటున్న మీకు, ఈ కొత్త కష్టాలు అవసరమా చెప్పండి? కాబట్టి ఎవరైనా కొత్త వ్యక్తులు పరిచయం అయితే వారి నుంచి దూరంగా ఉండండి. ఇలా జాగ్రత్త పడితే సరిపోతుందండి. ఎవరితో కూడా ఫ్రెండ్‌షిప్ చేయొద్దనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారు. సో, చూసారు కదా తులారాశి వారు అక్టోబర్ 14 మీ జీవితంలో ఏం జరగబోతుందో. మరి ఈ వీడియో మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. తెలిసిన వారికి షేర్ చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుంది. సో, మరొక టాపిక్‌తో మళ్ళీ కలుస్తున్నాం. థాంక్స్ ఫర్ వాచింగ్.